లోపల రాయల వారు బంగారు మార్పులు పంచి పెడుతున్నారు. ఎవరు ఎన్ని వాతులు పుచ్చుకుంటే అన్ని బంగారు మార్పులు. రండి పుచ్చుకొని వాతులు. రండి 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 త్వరగా త్వరగా రండి రండి. ఈ అవకాశం మళ్ళీ రాదు. రండి రండి రండి. అచ్చా ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. రండి 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 తొందరగా రండి రండి. రా రా నువ్వు నాలుగు పెట్టమంటే నేను ఎనిమిది పెట్టాను రా. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వెళ్ళి మా బంగారు వాళ్ళు పుచ్చుకో. తొందరగా వెళ్ళు వెళ్ళు. తర్వాత ఎవరు రండి. నేను చాలా పేదవాడు. నా దారిద్ర్యం తీరాలంటే మీరు నా ఎందుకు దయ ఉంది. ఒంటి నిండా మాటలు వేయాలి. సంతోషం. మీ ఆనందమే మా ఆనందం. ఇదిగో బంగారు మామిడి పండు తీసుకో. ఏమిటి మహారాజా? బంగారు మామిడి పండు తీసుకో. ఒక్కట బంగారు మామిడి పండు తీసుకో. నీ మాట మేరకు ఒంటి నిండా వాతలు వేయించుకున్నాను మహారాజా. ఎన్ని వాతలు పెట్టే అన్ని బంగారు మామిడి పళ్ళు ఇస్తానన్నారంట మహారాజా. వాతలు ఏమిటి మహారాజా? మీరు మీ మాట మేరకు ఒంటి నిండా వాతలు వేయించుకున్నాను. ఎన్ని వాతలు పుచ్చుకుంటే అన్ని మామిడి పళ్ళు ఇస్తానని మీరే చెప్పారంట కదా మహారాజా. రామకృష్ణ కవి, ఏమిటి వాతల బాధ? ఏమీ లేదు మహారాజా. మీరు మీ తల్లిగారి కోరిక తీర్చడానికి బంగారు మామిడి పళ్ళు పంచి పెట్టారు. మా తల్లిగారి కోరిక తీర్చడానికి నేను వాతలు వేశాను. ఏమిటి మీ తల్లిగారి అంతిమ కోరిక? ఏమీ లేదు మహారాజా. మీ తల్లిగారు కోరినట్లే మా తల్లి అంతిమ కాలంలో వాతలు వాతలు వంటి మరణించింది. మీ తల్లిగారి కోరిక తీర్చడానికి మీరు బంగారు మామిడి పళ్ళు పంచుతున్నారని తెలిసి ఈ ఉపాయాన్ని ఆలోచించాను. విడిగా మాటలంటే ఒక్కరు కూడా రాదు. మీ మామిడిపళ్ళు వలన మా మాతృభక్తిని ప్రదర్శించుకున్నాను. రామకృష్ణ కవి, నేను నా ప్రజలను సంతోషపెట్టడానికి మరియు నా మాతృభక్తిని చాటుకోవడానికి బంగారు మామిడి పళ్ళను పంచాను. కానీ నువ్వేమో వారికి వాదలు వేసి వారి ఒళ్ళు గుల్ల చేశావు. మీరు మీ తల్లి గారి అంతిమ కోరికను చాటుకోవడానికి ఖజానాన్ని ప్రజాధనాన్ని వినియోగించడం న్యాయం కాదేమా ప్రభు? ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఈ సాహసం చేశాను. మీ విశాల హృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. స్వామి భజన చేస్తూ బొబ్బం గడుపుకుంటున్న భజన పనులున్న నా సామ్రాజ్యంలో ప్రజారంజకమైన పాలన సాగించడానికి నిష్పక్షపాతంగా నిస్సందేహంగా నిర్భయంగా నువ్వు చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ మరొక్కసారి నిర్మణ అప్పుడిగా భావిస్తూ దీనితో ఈ భువన విజయాన్ని ముగిస్తున్నాను.